హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు మేము ఎండు చేపల పులుసు చేసుకోబోతున్నాం. చూసారు కదా, దానికోసం అని చెప్పి 2 ఎండు చేపలు తీసుకున్నాను, 2 టమాటాలు, అలాగే 3 పెద్ద ఉల్లిపాయలు తీసేసుకొని కట్ చేసేసుకున్నాను. దాంట్లో పాటు పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఫస్ట్ డిష్ పెట్టేసుకున్నాను. చూసారు కదా, అది బాగా వేడెక్కనివ్వాలి. బాగా వేడెక్కలేదంటే అడుగంటుకుపోతుంది. ఎప్పుడైనా సరే ఏదైనా కర్రీ చేసుకునేటప్పుడు దేనికైనా సరే బాగా వేడెక్కాలి ఫస్ట్, అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే అడుగంటుకోకుండా మనకి సపరేట్గా వచ్చేస్తుంది. బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి, అప్పుడు తొందరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు దాంట్లో ఎండు చేపల ముక్కలు వేసేసుకున్నాను కదా, అవి ఫ్రై అయిపోయి తీసేసుకుందాం. చూసారు కదా, ఎర్రగా వేపేసుకోవాలి అప్పుడు మనం కర్రీలో చిన్న చిన్న ముక్కలు అయిపోకుండా దానికి సపరేట్గా ఉంటే తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఎండు చేపలు ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో చాలా టేస్ట్ ఉంటుంది, కర్రీకి కూడా ఆ ఫ్లేవర్ పడుతుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా చిన్నప్పుడు మా అమ్మ అయితే కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత మధ్యలో ఉల్లిపాయలతో పాటు వేపేసేది. అది మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి. నేనైతే ఇలా ట్రై చేశాను. చూసారు కదా, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. తర్వాత దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ 2 బాగా మిక్స్ అయిపోయి ఎర్రగా వేగిపోవాలి. దీనిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి మనకి ఒక దగ్గరగా అయిపోవాలి, చిన్న ముద్దలాగా. అప్పుడే కర్రీ గ్రేవీగా మనకి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, చక్కగా 2 టమాటాలు, ఉల్లిపాయలు మొత్తం వేగిపోయి ఒక పేస్ట్ లాగా ముద్దలాగా మనకు వచ్చేసింది. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసేసుకుందాం. కల్లుప్పు, సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు, కల్లుప్పు మేము వాడతాం. కల్లుప్పు వేసేసుకొని 1 చెంచా కారం, 1 చెంచా వేసాను. మీకు కావాలంటే మీరు 2 చెంచాలని వేసుకోండి, మీ ఇష్టం. ఎండు చేపల పులుసు కదా, ఎవరికి తెలియదు అనుకుంటున్నారా, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసేసుకుందాం. పులుసు కదా, కొంచెం వాటర్ అయితే మనకు సరిపోతుంది. ఆ తర్వాత చింతపండు పులుసు కూడా వేస్తాం కదా, అది సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, నేను కొంచెం కర్రీ చేస్తున్నాను కదా. దీనిలో ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఎండు చేప ముక్కలు చూసారు కదా, భలే ఉన్నాయి, ఎర్రగా వేగిపోయి దానికి సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు దానిలో వేసేసుకుందాం. మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకొని నీట్గా మూత పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్, ఒక 5 నిమిషాలు ఉడికించేసుకొని దానిలో తర్వాత మనం చింతపండు పులుసు పోసేసుకుందాం. చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది గ్రేవీ లాగా, ఇప్పుడే తినిపించేసింది, ఊరిపోతుంది కదా. ఇప్పుడు కొంచెమే, ఎక్కువేం కాదు, టమాటాలు ఆల్రెడీ వేసాం కదా, కొంచెం చింతపండు పులుసు వేసేసి సరిపోతుంది. ఇప్పుడు దీనిలో చూసారు కదా, వెల్లుల్లి రెబ్బలు నేను మధ్యలో వేస్తున్నాను. చాలామంది ఫస్ట్ వేసుకుంటారు, టేస్ట్ బాగోదు. అంతే సింపుల్ అయిపోతుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్